కర్నూలు డోన్ టీడీపీ సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి బుగ్గనకు ధీటుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని దింపాలి అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పుపై కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. గతంలో డోన్ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. తాజాగా కోట్లను నియోజకవర్గ ఇన్ఛార్జిగా దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో కోట్ల పేరును ప్రకటించనున్నారు చంద్రబాబు. ఇన్ఛార్జి మార్పు కన్ఫర్మ్ అయిన వార్తలతో కోట్లకు అభినందనలు తెలుపుతున్నారు టీడీపీ శ్రేణులు. ఇన్ఛార్జ్ మార్పుతో డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి మా ప్రతినిధి హుసేన్తో మాట్లాడదాం. హుసేన్, డోన్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అభ్యర్థి మార్పు కన్ఫర్మ్ అయినట్టేనా టీడీపీ అక్కడ ఇన్ఛార్జిని మార్చబోతోందా? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం కోట్లకి కంచుకోట లాంటిది. గత ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా కేఈ వర్సెస్ కోట్ల కుటుంబంగా కొనసాగినటువంటి డోన్ నియోజకవర్గం కోట్లకి మంచి పట్టున్నటువంటి ప్రాంతం. ఈ నియోజకవర్గానికి గత 2 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన నేపథ్యంలోనే డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ఖరారు చేశారు స్వయంగా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే తాను వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండబోతున్నాను, రాబోయేటువంటి ఎన్నికల్లో కసరత్తుకు సిద్ధమైపోయినా ప్రతి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి పేరుతో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు ధర్మవరం సుబ్బారెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే ధర్మవరం సుబ్బారెడ్డి ప్రత్యర్థి అయినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢీకొట్టాలంటే మాత్రం బలమైనటువంటి రాజకీయ కుటుంబం కావాలి, బలమైనటువంటి నేత కావాలి. అందులోనే అన్వేషణ కొనసాగించింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే కోట్ల పేరును మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేరును పరిశీలించింది. గత కొంతకాలంగా ఆ కోట్ల కుటుంబం అక్కడ పోటీ చేసినట్టయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి రిజల్ట్ రాబోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి అనేక సర్వేలు కూడా రాబిన్ శర్మ టీం అనేక సర్వేలు చేసిన నేపథ్యంలోనే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించినప్పటికీ కూడా తాను వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచేటువంటి పరిస్థితులు లేవు కాబట్టే తప్పని పరిస్థితుల్లో అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన మరో 2 రోజుల్లో రాబోతుంది. వచ్చేటువంటి మొదటి లిస్టులో టీడీపీ ఏదైతే ప్రకటించబోతుందో నియోజకవర్గాల వారిగా మొత్తం ఏపీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మొదటి లిస్టు వచ్చేటువంటి పేరులో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేరు డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తున్నట్లు తాజా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ధర్మవరం సుబ్బారెడ్డి జెండా కట్టి మొత్తం ప్రతి ఇంటింటికి తిరిగి కార్యకర్తలు మొత్తం సమాయత్తం చేసి ఎన్నికలకు అయినటువంటి నేపథ్యంలో ఇలాంటి మార్పు చేయడం ధర్మవరం సుబ్బారెడ్డి యొక్క వర్గంలో పూర్తిగా కలవరం మొదలుకుంది. ఇంతకాలం పనిచేసినటువంటి మాకు ఇక్కడ సీటు లేకపోవడం అనేటువంటిది జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితమే సీటు కన్ఫర్మ్ అయినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నట్లు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం అంతా కూడా టపాసులు వేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకునే నేపథ్యంలోనే ఈ సంబరాలు కాస్త కొంత సమయం మిగిలినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకోసం అంటే బలమైనటువంటి రాజకీయ నాయకుడు ఉంటే తప్ప అక్కడ ఉన్నటువంటి మంత్రి బుగ్గన ఢీకొట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే పల్లెకి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రోడ్లు వేశారు, వాటర్ తాగునీరు అందించారనేటువంటిది పెద్ద ప్లస్ పాయింట్ గా ఉన్నటువంటి ధర్మవరం ఈ మంత్రి బుగ్గను ఢీకొట్టాలంటే మాత్రం కోట్ల కుటుంబం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి కోట్లను కేటాయించాలని నిర్ణయించింది. ధర్మవరం సుబ్బారెడ్డి సానుకూలంగా అంగీకరించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే సుబ్బారెడ్డి చాలా సార్లు చెప్తూ కూడా వచ్చారు, ఇన్ఛార్జిగా అన్నప్పటికీ మధ్యలో కొన్నిసార్లు మార్పు జరిగే అవకాశం ఉంటుందనే వార్తలు వచ్చినప్పుడల్లా నేనే పోటీ చేసేది డోన్ నుంచి అని ఆయన చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ మార్పు చోటు చేసుకుంటే సుబ్బారెడ్డి నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ధర్మవరం సుబ్బారెడ్డి ఫస్ట్ నుంచి కూడా కోట్లకు సంబంధించినటువంటి ఫాలో అయ్యారు. అయితే ఈ విభజన జరిగిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ధర్మవరం సుబ్బారెడ్డి తన లైన్ మార్చుకొని టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అంతకంటే ముందే ఈ తర్వాతే కోట్ల కుటుంబం కూడా టీడీపీలో జరిగింది. అయితే ధర్మవరం సుబ్బారెడ్డికి సంబంధించి ఇప్పుడు ప్రధాన ఫాలోయర్ కోట్ల కుటుంబానికి అయితే లేదు. స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో తాను పట్టు సాధించాలి, ఎలాగైనా సరే నంద్యాల రాజకీయం అంతా టీడీపీ పార్టీకి మొత్తం తానే పెద్ద దిక్కుగా ఉండాలని భావిస్తున్నటువంటి బనాన్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గట్టి పట్టుబడుతున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డికి సీటు కేటాయించాలి, ధర్మవరం సుబ్బారెడ్డి కోసం అవసరమైతే
తాను ఖర్చు పెట్టి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని భావిస్తున్నాను. అయితే బలమైనటువంటి రాజకీయ కుటుంబము డోన్ నియోజకవర్గం రావడం వల్ల నంద్యాల జిల్లాలో తన ఆధిపత్యానికి దెబ్బ తగులుతుంది. ఆధిపత్యం కొనసాగించలేనటువంటి భావించిన బీసీ జనార్దన్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా అధిష్టానంతో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ధర్మవరం సుబ్బారెడ్డినే ఉండాలి, ధర్మవరం సుబ్బారెడ్డి కోసం పనిచేస్తాం, ధర్మవరం సుబ్బారెడ్డికి అవసరమైతే నేను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ధర్మవరం సుబ్బారెడ్డికి కేటాయించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే తన యొక్క నమ్ముకున్నటువంటి ఆయన గతం నుంచి ఫస్ట్ నుంచి కోట్ల కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి పంచం చేరడంతో పాటు తానకే సీటు కేటాయించబోతున్నారు. నాకు ఆల్రెడీ ప్రకటించారు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు కాబట్టి సీటు మార్చేటువంటి ప్రసక్తి లేదు, ఆలోచన చేయరని గట్టి నమ్మకంతో ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డికి మాత్రం ఈ న్యూస్ మాత్రం పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ధర్మవరం సుబ్బారెడ్డి మంచి నాయకుడే, కానీ ధర్మవరం సుబ్బారెడ్డి ఆ నియోజకవర్గంలో మంత్రి బుగ్గను ఢీకొట్టి వచ్చే ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అధికారం కంపల్సరీ రావాలి. గత ఎన్నికల్లోనే 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. మరోసారి అధికారంలోకి రావాలంటే మాత్రం గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని ధీటైనటువంటి నిర్ణయము గట్టి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో ధర్మవరం సుబ్బారెడ్డిని సీటు మార్చేందుకు అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగానే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పేరు ఖరారు చేసింది. అయితే అధికార ప్రకటన రావాలి. తాను ఆ వర్గం అంతా కూడా ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం కొద్దిగా నిరుత్సాహంతో నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ధర్మవరం సుబ్బారెడ్డితో ఉండే ప్రధాన ఫాలోయర్స్ అంతా కూడా కోట్ల కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వర్గాలే కాబట్టి పెద్దగా అసమ్మతితో ఉంటే ఒకవేళ ధర్మవరం సుబ్బారెడ్డి ఉంటారేమో కానీ ఆ క్యాడర్ ధర్మవరం సుబ్బారెడ్డితో పూర్తి స్థాయిలో పోతుందనేటువంటి రాజకీయ పరిస్థితులు ఇక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పేరు ఖరారైందని తెలిసి తన అభిమానులంతా కర్నూలులో ఉన్నటువంటి కోట్ల ఇంటి దగ్గరకు వచ్చి అభ్యర్థనలు చేస్తున్న పూలు బుగ్గలిస్తూ మా నియోజకవర్గానికి రావడం వల్ల మళ్ళీ పాత రోజులు మాకు వస్తాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి డోన్ నియోజకవర్గంలో నెలకొంది. రోహిత్. రైట్ హుసేన్, కర్నూలు డోన్ టీడీపీ సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి బుగ్గనకు ధీటుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని దింపాలి అనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. గతంలో డోన్ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తాజాగా కోట్లను నియోజకవర్గ ఇన్ఛార్జిగా దాదాపు ఖరారు చేసింది అధిష్టానం. 2 రోజుల్లో కోట్ల పేరును ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మార్పు కన్ఫర్మ్ అనే వార్తలతో కోట్లకు అభినందనలు తెలుపుతున్నారు టీడీపీ శ్రేణులు.